జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు పసుపు రైతులు. స్థానిక పసుపు మార్కెట్ యార్డు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. కనీస మద్దతు ధర లేకపోవడంతో నష్టపోతున్న పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎంఐఎస్ కింద 15,000తో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్ యార్డులో దళారులు సిండికేట్ అయ్యి పసుపు ధరను తగ్గిస్తున్నారని ఆరోపించారు. దళారుల లైసెన్సును వెంటనే రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పసుపు రైతులు. తాత ముద్దల కాలం నుండి నమ్ముకొని బతికిన పసుపుని మనసొప్పుతలేదు బంద్ చేయాలంటే ధర ఉన్నా లేకున్నా కష్టమైనా నష్టమైనా ఎంత పెట్టుబడి పెట్టినా ఇప్పుడు ఎందుకంటే ఒక ఎకరం పండియాలంటే 1.5 లక్షల పెట్టుబడి అవుతుందన్న దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేవలం ఇప్పుడు మాకు 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుంది. అది అమ్ముకుంటే 70 నుంచి 80,000 మాత్రమే వస్తుంది. మరి దీనికి లెక్కన చూస్తే సగం రేటు కూడా మాకు గిట్టుబాటు అవుతలేదు. దాని కారణంగానే గత 15 సంవత్సరాలుగా మేము కేవలం 15,000 మద్దతు ధర మాత్రమే అడుగుతున్నాం. ఇప్పుడు కూడా గదే డిమాండ్ చేస్తున్నాం. అన్ని పంటలకు ఏ రకంగా ఎంఎస్పీ ఉందో పసుపు కూడా ఎంఎస్పీ నిర్ణయించి దాని ఎంఎస్పీ ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం ఏ రకంగా లాభం చేస్తారు. రైతాంగం పూర్తిగా సంఘటితంగా పోరాడి ఖచ్చితంగా ఎంఎస్పీ పసుపుకు, వరికి, మొక్కజొన్నకు ఏ రకంగా ఎంఎస్పీ ఉందో పసుపు కూడా ఎంఎస్పీ పెట్టాలా, 15,000 తగ్గకుండా మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ రకంగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. దీనికే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున మేము అసెంబ్లీ కూడా ముట్టడించే ప్రయత్నం కూడా ఉంది. కాబట్టి ఈలోపు రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వెంటనే ఎంఎస్పీని కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పసుపు బోర్డు ప్రకటించినామని చెప్పేసి సంతోష పెట్టిరు, 25,000 తగ్గకుండా చూస్తామని మా ఎంపీ గారు మాట ఇచ్చిర్రు. మరి మాట ఎటువైంది? మీ బడ్జెట్ కనీసం బోర్డుకు రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలే. ఆ బోర్డు ఏం చేస్తుంది బడ్జెట్ లేనప్పుడు? మాకు బోర్డు కాదు, బోర్డుకే పనిచేస్తుంది. ఈ ధర మాత్రం ఎంఎస్పీ ఖచ్చితంగా ఎంఎస్పీ ఉండాలి. ఎంఎస్పీ ఉంటేనే పసుపు రైతు బతుకుతాడు తప్ప బోర్డుల వల్ల పసుపు రైతు బతకడు. పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్లోనే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అక్కడికి వచ్చిన రైతులంతా బయటకు వచ్చి నిరసన నిలపాల్సిన అవసరం పడుతుందంటే కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా. మళ్ళీ కనీసం సోయాన్ని ఉండాలి, నిద్రమత్తులు ఉన్నట్టున్నారు. మీరు చెప్పిన హామీలే కదా, మీరే నిరుడు పెరిగినాయి అంటుంది. మరి ఈవిడ ఎందుకు దిగుతున్నాయి? నిరుడుకు ఈయనకు ఎందుకు తేడా వస్తుంది? దాన్ని మీరు ప్రపంచ మార్కెట్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం మీద నిద్రమత్తులు ఉన్నారా? మీరు ఏం చేస్తారో చేయండి. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు చేస్తామని ఒక పాజిటివ్గా, అదే రేపు స్టాల్ చేస్తున్నామని కొనుగోలు కేంద్రాలు రేపు చేస్తున్నామని మీరు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ రేట్ అన్న స్థిరంగా ఉంటుంది. మన పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో అక్కడిక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడికి ఏం తేడా ఉన్నాయి? మంచి భూముల నుండి నాణ్యమైన పసుపు వచ్చేటటువంటి ప్రాంతాలకు సంబంధించిన పసుపు కూడా మార్కెట్లోకి తీసుకొస్తే రేటు రానటువంటి పరిస్థితి. వాళ్ళు అంత నాణ్యమైనటువంటి పసుపుకే రేటు పెట్టకపోతే అందులో కొంచెం నాణ్యత తక్కువ ఉన్నదానికి ఇంకా రేటు దయనీయంగా దిగజార్చున్నటువంటి పరిస్థితి. అందుకే ప్రతి ఒక్క రైతు కోరేది అదే కనీసం మద్దతు ధర జాబితాలో పసుపు పంటను చేర్చి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది. పసుపు బోర్డు వచ్చిందంటున్నారు. పసుపు బోర్డు పనితనం పసుపు బోర్డుకే ఉంటుంది, మద్దతు ధర పనితనం మద్దతు ధరకే ఉంటుంది. ఈరోజు పసుపు బోర్డు ప్రకటించుకున్నారు, దానికి బడ్జెట్లో ఎంతవరకు నిధులు పెట్టిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు పసుపు బోర్డు ప్రకటించుకొని మన పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లో పెట్టుకున్నాం. మరి ఒక పసుపు బోర్డుకి చైర్మన్ వచ్చిండు. మరి ఇలా నిజామాబాద్లో రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి రేటు రానటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? మరి ఆ పసుపు బోర్డు ఏం చేస్తున్నది?